ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్యలారా, అన్నయ్యలారా, ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంకు స్వాగతం. అట్లనే మీకు కూడా సుస్వాగతం. ఈనాటి 31వ ఎపిసోడ్కి సన్నిద్ధమవుతున్నాం. ఈ 31 ఎపిసోడ్లో దీంట్లో కూడా దైవీ గుణాలని ధారణ చేస్తాం. ముఖ్యంగా యోగి భవ జ్ఞానీ భవ ఛానల్కు సుస్వాగతం. శ్రేష్టత అనే పదానికి శ్రేష్టంగా ఉండడం అంటే ఉన్నతంగా ఉండడం, స్వేచ్ఛగా ఉండడం అంటే శ్రేష్టత అంటే ఏంది? దాంట్లో కూడా స్వచ్ఛత, క్వాలిటీ, ఉన్నతమైనది అనేవి వస్తాయి. ఈ శ్రేష్టత అన్ని వ్యవస్థల్లో శ్రేష్టంగా ఉండాలి. ఫస్ట్ క్లాస్, ఏది పట్టుకున్నా ఫస్ట్ క్లాస్. వస్తువులు కూడా ఫస్ట్ క్లాస్. మనిషి యొక్క భావాలు కూడా ఉన్నతంగా ఆచరించాలి. ఇదేంటి శ్రేష్టత. శ్రేష్టమైన పనులు, శ్రేష్టమైన కర్మలు ఒకరు మెచ్చే విధంగా ఉండాలి. మధురత అనేది ఏంది? స్వీట్నెస్. తీపి ఒకటే మధురత కాదు, మధురత ఉండేది. వేషం కూడా, ఆయన యొక్క వేషం కూడా అలా ఉండాలి. ఇప్పుడు యాక్టర్లు ఎట్టుంటారు తెలుసు. అట్లనే భగవద్భక్తులు ఎలా ఉంటారు, వాళ్ళ ఆచార వ్యవహారాలు కూడా తెలుసు. అవి వాటిని ఏమంటే శ్రేష్టత. ఈయన పంచగట్ కండువ వేసుకున్నప్పుడు దైవీ గుణాలన్నీ తెలిసిపోతుంది. సాధు సజ్జనులు అని చెప్పేసి ఈ వేష భాషలో తెలుస్తుంది. స్వతంత్రత అనేది మనిషి స్వేచ్ఛగా జీవించాలనే పోలాటం ఉంటుంది. అలజడి ఉండదు. అలజడి ఉండకుండా స్వతంత్రంగా తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి స్వతంత్రం అనేది ఏ విషయంలో అయినా, భాష విషయంలో కానీ, ఆచార వ్యవహారాల్లో కానీ, నడవడికలు కానీ తన ఇష్టం వచ్చినట్టు, అంటే సమాజానికి దగ్గరగా ఉన్నట్టు మనం సూచించాలి. ఆ విధంగా నడుచుకోవాలి. సఫలత అనేది ఉన్నతంగా అయ్యే కళ. ఈ సఫలత అనేది ఒక పని చేసినప్పుడు సక్సెస్ కావడం. సక్సెస్ అంటే ప్రతి దాంట్లో సఫలీకృతం అవ్వడం. సఫలీకృతం అంటే విజయాన్ని పొందడం. కాబట్టి తాను చేపట్టిన కార్యం సఫలీకృతమైనటువంటి విజయం సాధించడం. ఇది దృఢత. కాబట్టి విజయాన్ని చవిచూడాలంటే దృఢత అనేది ముఖ్యం. దృఢత అంటే అంత పట్టుదల, ఏదైనా దాన్ని సాధించాలి. ఈ ఓం శాంతి కార్యక్రమంలో భగవంతుడే మనకి చెప్తున్నాడు కాబట్టి భగవంతుడి మాటలు వింటే ఆ విధంగా పురుషార్థుల ముందుకు పోవడం, దీన్ని దృఢత అంటారు. ఏ ఒక్క కార్యాన్ని మనం వదిలిపెట్టకుండా ఆ దృఢత అనే విషయంలో పయనిస్తూ ఉంటే మనం లక్ష్మీనారాయణగా రూపుదిద్దుకుంటాం. కాబట్టి ఈ యోగి భవ జ్ఞానీ భవ కార్యక్రమాలు శివయ్య చెప్పాడు కాబట్టి ఆ దృఢత వైపు తీసుకొని వస్తే మనం లక్ష్మీనారాయణ అవుతాము. అంటే సత్యయుగంలో మనం నివసిస్తాం. నిర్భయత అంటే ఏంది? ఈ వంశాంతి కార్యక్రమంలో ఎక్కువ నియమాలు ఉంటాయి కాబట్టి ఎవరికి భయపడిన అవసరం లేదు. ఆ శివయ్య మనకి చాలా జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఏ సాధు సన్యాసులు ఇవ్వటం లేదు కాబట్టి ఆయన మీద మనసు పెట్టి నిర్భయంగా తాను చేసిన పనుల్లో లీనం అవ్వడం. దీన్ని శ్రీమతం అంటారు. ఏకాగ్రత. ఒక పని చేసినప్పుడు దాని మీదనే నిష్ట పెట్టుకోవాలి, దాని మీదనే ధ్యాస పెట్టుకోవాలి. అది పక్కదారి పోతుందా, చక్కని దారి పోతుందా సూచించుకుంటూ మనం ఈ యోగంలో కానీ జ్ఞానంలో కానీ మంచి గుణాలు అలవర్చుకుంటే మంచి యోగి అవడానికి, మంచి జ్ఞాని అవడానికి ఆస్కారం ఉంది. ఏకాగ్రత అంటే ఏంది? ఒక పనిని సక్సెస్గా చేయడం, దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయడం, దాన్ని ఏకాగ్రత. ఈ ఏకాగ్రతలో మనసు స్వచ్ఛంగాను, క్లియర్నెస్గాను, పాజిటివ్నెస్లోనూ ఉండిపోతుంది. ఈ పాజిటివ్నెస్ మనకి ఎంతో శక్తి అలవడుతుంది. తన పనులు తాను చేసుకోవడం, ఒకరి మీద ఆధారపడకుండా ఉండడం,
దీనివల్ల కూడా శారీరకంగా మనం బాగా ఆరోగ్యంగా ఉండగలము. ఈ క్షమాశీలత అన్నప్పుడు ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం. వాడు ఇటు చేసాడు, ఇటు చేసేది. ఈ విషయంలో కొందరు ఏంది కోపం వేసుకుంటారు, కొందరు ఏంది అసహించుకుంటారు. కాబట్టి క్షమాశీలత అనేది యోగికి చాలా అవసరము. ఈ క్షమాశీల ఒకరిని నొప్పించకుండా ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి, నచ్చి చెప్పడం. కాబట్టి వాళ్ళకి నచ్చే విధంగా చెప్పడం. ఇప్పుడు కోప్పడకూడదు, క్రోధంలో రాకూడదు, ఇప్పుడు నవ్వు ముఖంతో ఉండాలి, ఓర్పు ఉండాలి అని చెప్పి చెప్పడం. సరళత అంటే ఏంది అంటే దీంట్లో నిరాడంబరత కూడా ఉంది. తాను చేయగలిగింది, చెప్పగలిగింది సూటిగా చెప్పడం. ఈ విధంగా గొప్పలకు పోయి చెప్పుకోవడం కాదు. తాను ఆచరించదగిన సిద్ధాంతాన్ని సరళత అండింది. సరళ స్వభావం అంటే దాంట్లో మంచే ఉంటుంది, ఆటోపాలు ఉండవు, ఆడంబరాలు ఉండవు, అందరూ ఆచరించదగినది. ఇది సరళత. సమానతలో ఏముంది? ఏ విషయంలో అయినా సమానత అంటే హైయెస్ట్ పదం ఏంటి? భగవంతునికి దగ్గర అవ్వడం, బాబా సమానంగా అవ్వడం. ఇది ఉద్దేశం. కాబట్టి బాబా సమానంగా అవ్వడం అంటే ఏంటి? ఆయన చెప్పిన శ్రీమతాన్ని పాటించడం, తూచే తప్పకుండా పాటించడం. దీన్ని పాటించి బాబా సమానంగా అవ్వడమే సమానత. ఓం శాంతి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.